హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అలా కలుపుకొని తింటుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అదే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. పక్కాగా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎంతో సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా నేను ఒక గిన్నెలోకి ఒక 6 ఎగ్స్ని అయితే ఇలాగా బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి ఇలాగా విస్కర్తో కానీ లేకుంటే స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి. అలా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది మంచి ప్లఫీగా మంచి స్పాంజీగా అయితే వస్తుంది. చూడండి, ఇలాగా బీట్ చేస్తున్నప్పుడు ఇలాగా నురగలాగా ఫామ్ అవ్వాలి. ఇలాగా నురగలా ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి మరొకసారి విస్కర్తో బాగా ఒక 4 లేదా 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోండి. ఇలాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ బేటర్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న వెడల్పుగా ఉండే ప్యాన్ అని పెట్టేసుకోండి. ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆమ్లెట్ అనేది అడుగు బేస్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలాగా ఆయిల్ వేసేసుకున్నాక ప్యాన్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనము బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని కూడా వేసేసి అస్సలు కదపకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 4 లేదా 5 నిమిషాల వరకు ఉంచేసేయండి. 4-5 నిమిషాలకి చూడండి ఆమ్లెట్ అనేది మంచిగా ప్లఫీగా స్పాంజీగా అయితే ఇలాగా పొంగుతుంది. మనము ఎంత వీలైతే అంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను పిజ్జా షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే నార్మల్గా చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలాగా పిజ్జా షేప్లో కట్ చేసేసుకొని ఈ ఆమ్లెట్ పీసెస్ని 2 వైపులా కాల్చుకోన పని లేదండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది మంచిగా ప్లఫీగా అయితే అవుతుంది. 2 వైపులా మంచిగా ఉడికిపోతుందండి ఆమ్లెట్ అనేది. ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి జీలకర్రని కొంచెం సేపు వేయించేసుకోండి. 1 నిమిషం పాటు వేయించేసుకుంటే జీలకర్ర అనేది బాగా వేడైపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫుల్ కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసేసి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికల్లాగా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో కదుపుకుంటూ నిదానంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఒక 2 లేదా 3 నిమిషాలకే ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడిపోతాయి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి గరిటతో కదుపుకుంటూ. చూడండి, 4-5 నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫుల్ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకున్నాను. మీరు టమాటోల ప్లేస్లో ప్యూరీనైనా చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటోలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇలాగా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇలాగా ఉప్పు కారం వేసుకోవటం వల్ల టమాటోలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలిపేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అయినా వేసుకోండి. గరం మసాలా వేసుకొని చేసినా కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించేసేయండి. టమాటోల్లో నుంచి ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలాగా ఉడికించేసుకోవాలండి. చూడండి, టమాటోల్లో నుంచి ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతే టమాటోలు అనేవి పూర్తిగా కుక్ అయిపోయినట్లండి. ఇలాగా గరిటతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని కూడా పోసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసేయండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని కూడా ఇందులోకి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా గ్రేవీ పైన పెట్టేసుకోవటం వల్ల
ఆమ్లెట్స్ అనేవి మంచిగా గ్రేవీ అంతా పీల్చేసేసుకొని మనం తినేటప్పుడు కూడా జ్యూసీగా ఉంటుంది. ఇలాగా ఆమ్లెట్స్ని పెట్టేసుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాయిల్ చేసేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి 2 వైపులా ఇలాగా టర్న్ చేసేసుకోండి పీసెస్ అన్నిటినీ. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు ఉంచేసేయండి. అలా ఉంచుకోవటం వల్ల గ్రేవీ అనేది ఆమ్లెట్ పీల్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి గ్రేవీ అంతా ఆమ్లెట్స్కి పీల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో ఈ ఆమ్లెట్ టమాటో కర్రీని వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పక్కన ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ లేకుంటే మన ఇంట్లో ఏ ఊరగాయ పచ్చడి ఉన్నా కానీ మిక్స్ చేసేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అయితే. మరి లేట్ చేయకుండా ఈసారి స్పెషల్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.